హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి శనగపప్పు ఆవాలు వేసి వేపుకోవాలి. ఈ రెండు కూడా బాగా దోరగా వేగాలండి. సో బాగా వేగాక ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అంటే మనం పొడుగ్గా కట్ చేసుకోవాలండి, పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. సో పూరీ కర్రీలోకి ఆనియన్స్ అలా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, అలా ఉండాలన్నమాట, పొడుగ్గా సన్నగా ఉండాలి. సో ఆనియన్స్ అనేవి బాగా వేగాలండి మనకి ఇక్కడ. సో అంటే గోల్డెన్ బ్రౌన్లో ఉండాలి, మరి బ్లాక్గా కాకూడదు, అలాగని మరి పచ్చిగా ఉండకూడదు. సో దాంతో మనం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఎంత ఉండాలి అనుకుంటే దాన్ని బట్టి మనం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 6 to 10 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే 5 to 6 మెంబర్స్కి ఉండేటప్పుడు ఇందులో మనం ఎక్కువ కారం యాడ్ చేయం కదండి. సో దానికోసం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. సో కారం అంతా గ్రీన్ చిల్లీలోనే ఉంటుంది. సో ఆ గ్రీన్ చిల్లీస్ నుంచి వచ్చిన కారమే మనం ఇక్కడ టేస్ట్కి సరిపోతుంది అనమాట. సో ఈ రెండు కూడా బాగా ఫ్రై అవుతున్న టైంలో మనం ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, చాలామంది స్కిప్ చేస్తారు. నేనైతే మాత్రం కొంచెం కరివేపాకు వేస్తాను. అండ్ సాల్ట్ కూడా టేస్ట్కి తగినట్టు. సో ఇవన్నీ బాగా వేగాలండి. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. సో ఇవంతా బాగా వేగుతున్నప్పుడు మనం ఏంటంటే ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో వాటర్ యాడ్ చేసుకున్నాక మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సో ఈ లోపల మనం శనగపిండి తీసుకుందాం. సో శనగపిండి ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి ఒక గ్లాస్లోకి. సో టోటల్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకుని ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుని ఒక థిక్ ప్యూరీలా తయారు చేసుకోవాలి. ఉండలు అస్సలు ఉండకూడదండి శనగపిండిలో. ఉండలు ఉంటే కర్రీ టేస్ట్ బాగోదు. సో హ్యాండ్ విస్కర్ తోటి నీట్గా మనం బ్లెండ్ చేసుకోవాలి. సో థిక్ ప్యూరీలా వస్తే అది మనం కర్రీలోకి యాడ్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్ ఉన్న కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. బొంబే చట్నీ అంటాం కదా, అది ప్రిపేర్ అవుతుంది. సో ఉల్లిపాయలు కూడా బాగా వేగినాయి. సో ఎందుకు ఇన్నిసార్లు చూపిస్తున్నానంటే ఉండలు అనేది అస్సలు ఉండకూడదండి. మనకు ఉండలు ఉంటే కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు. సో నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, సో ఇందులో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని వాటర్ బాగా బాయిల్ అయ్యే లోపల మనం చపాతీ పిండి కూడా కలుపుకున్నాము. సో చపాతీ పిండి ఇక్కడ ఎలా కలుపుతామంటే పూరీలకి పల్చగా ఉండకూడదండి, కొంచెం గట్టిగా ఉండాలి. పల్చగా ఉంటే ఏమవుతుందంటే మనకి పూరీలు వాటర్ పీల్చేసుకుంటాయి. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా చపాతీ పిండి కలుపుకోండి. ముందరగా ఒక బౌల్ తీసుకుని బౌల్లో చపాతీ పిండి యాడ్ చేసుకోండి.
సో ఇందులో మనం టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయండి. రెండు మిక్స్ చేసుకున్నాక అప్పుడు వాటర్ యాడ్ చేయాలి. సో నాకు ఇక్కడ ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలో తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా వాటర్ వేసుకున్నాను. మీ పిండికి తగ్గట్టు మీరు వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి. సో అంత గట్టిగా కలుపుకోవాలండి చపాతీ పిండి. అప్పుడైతేనే మనకి పూరీలు వాటర్ లాక్కుండా ఉంటాయి, ఆయిల్ లాక్కుండా ఉంటుంది. సో ఈ చపాతీ పిండి కలిపే లోపల మనకి కొంచెం వాటర్ బాయిల్ అవుతున్నాయి, స్టార్ట్ అవుతుంది. సో వాటర్ బాగా బాయిల్ అయ్యి బబుల్స్ వచ్చిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి ప్యూరీని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మర్చిపోవద్దు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి శనగపిండి యాడ్ చేశాక బాగా మిక్స్ చేయండి. సో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, కొంచెంసేపటికి మనకి థిక్గా అవుతుంది పేస్ట్ అనేది. చూసారు కదండి, ఇలా బాయిలింగ్ పాయింట్కి వచ్చాక అంటే బబుల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో చాలా టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. సో చాలామందికి పూరి అంటే బొంబాయి చట్నీ చిన్నప్పటి నుంచి అలవాటు అయి ఉంటుంది. ఎందుకంటే మనకి హోటల్స్లో కానీ ఇంట్లో కానీ మన పెద్దవాళ్ళు బొంబాయి చట్నీ చేసేవారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, చోలే మసాలా ఇంకా రకరకాల కర్రీస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాం. కాకపోతే ట్రెడిషనల్గా అంటే మన చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటంటే బొంబాయి చట్నీ విత్ పూరి. సో ఇలా బాయిలింగ్ స్టేజ్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి కర్రీ. సో ఇప్పుడు పూరీ కోసం ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాం. ఈ లోపల పక్కన పూరీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. సో నేను సెల్ఫీ వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు స్టాండ్ అవి లేవు కాబట్టి పూరీ చేసేటప్పుడు నేను వీడియో తీయలేకపోతున్నాను. జస్ట్ బాల్ ఎలా చేస్తున్నాను అండ్ అక్కడ పెడుతున్నాను మాత్రం చూపిస్తానండి. ఓకే, సో ఇలా పూరీ అనేది ఈ థిక్నెస్లో చేసుకోవాలి. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఆయిల్ హీట్ అయ్యాక పూరీ అలా వేసుకుని అలా తిప్పుతూ ఉంటే పొంగుతుంది. సో ఎక్కువ ప్రెస్ చేయకండి, పొంగదు. జస్ట్ పైన ఇలా రోల్ చేస్తే తిప్పితే అలా మనకి నీట్గా పైకి పొంగుతుంది పూరీ అనేది. సో చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా మనం పూరీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎలా పొంగిందో. జస్ట్ అలా రోల్ చేస్తే తిప్పితేనే పొంగుద్దండి, గట్టిగా కిందకి నొక్కేసినా పొంగదు పూరీ అనేది. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. బాగా వాడిన తర్వాత తీసుకోండి, లేకపోతే ఆయిల్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇందాక చేసుకున్న శనగపిండి కర్రీతోటి పూరీ అనేది సర్వ్ చేసుకోండి.